తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేంద్రంగా అక్రమ క్వారీల దందా కొనసాగుతోంది. సరిహద్దు రాష్ట్రం తమిళనాడుకు యథేచ్ఛగా గ్రావెల్ తో పాటు ఇసుక అక్రమ క్వారీల నుంచి కంకర అక్రమ రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఇటీవల సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ చేసిన ఆరోపణలు అక్షర సత్యంగా సాక్షాత్కరిస్తున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పేరుతో శంకర్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఒంటికాలిపై లేచిన కోనేటి సుమన్ మీడియా ముందు నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని వివరించారు. క్షేత్రస్థాయిలో సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించిన సాక్షి టీవీ కెమెరాకు సత్యవేడు నుంచి అక్రమంగా క్వారీల నుంచి హెవీ వెయిట్ టిప్పర్ లారీల్లో కంకరను తమిళనాడుకు యథేచ్ఛగా తరలిస్తున్న దృశ్యాలు తారసపడ్డాయి. మైనింగ్ అధికారులు కనుసన్నల్లోనే గ్రావెల్ దోపిడీ చేసి జేబులు నింపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ కూటమి ప్రభుత్వం తన తండ్రిని అవమానిస్తూ చేస్తోన్న ప్రయత్నాలపై తీవ్ర స్థాయిలో బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఖర్చు చేసిన డబ్బు తమకు ఇచ్చేస్తే పదవికి వెంటనే రాజీనామా చేస్తామంటూ ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోట్ల ఖర్చు చేసి గెలిస్తే నియోజకవర్గంలో అగ్రవర్ణాలు పెత్తనం చెలాయిస్తూ అణిచివేయాలని చూస్తున్నారని, ఇదెక్కడ అన్యాయమంటూ ఆయన విమర్శించారు. సత్యవేడు నుంచి తమిళనాడు ఏ విధంగా గ్రావెల్ ఇసుక క్వారీల నుంచి కంకర ఏ విధంగా తరలిపోతోందో వివరించారు. ఇక ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు ముందుకు రావటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుమన్ టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందువల్ల నేను ఏం చెప్తానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగా ప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లుని మా అందరికీ మాకు పనిచేసేటువంటి సహాయం చేసేటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము. మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల వెంకటప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పని కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పడుస్తా ఉన్నారు. మీరు వచ్చేవారు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగా ప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లుని మా అందరికీ మాకు పనిచేసేటువంటి సహాయం చేసేటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము. మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల వెంకటప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పని కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సుమన్ చెప్పిన మాటల్లో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు సాక్షి టీవీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో సత్యవేడు నియోజకవర్గంలో ఇలీగల్ క్వారీల నుంచి అక్రమంగా కంకరను టిప్పర్ లారీల్లో వాటి సామర్థ్యానికి మించి పక్క రాష్ట్రం తమిళనాడుకు తరలిస్తోన్న దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. అక్రమ క్వారీలపై ప్రశ్నించాల్సిన మైనింగ్ రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవటం పక్కన పెట్టి మరీ వారికి కొమ్ము కాస్తూ ఉండడంతో కూటమి నేతలు కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఇల్లీగల్ గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఈ యొక్క క్వారీల నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్నాయంటూ సాక్షాత్తు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ చేసినటువంటి ఆరోపణలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో ఇల్లీగల్ గ్రావెల్ ఓవైపు ఈ యొక్క క్వారీల నుంచి అనుమతులు లేకుండా అక్రమ క్వారీల నుంచి ఈ యొక్క చిప్స్ అనేది అక్రమ రవాణా జరుగుతోంది. మరోవైపు భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. రోజుకు
వందలాది లారీల్లో ట్రిప్పుల్లో తమిళనాడుకు సరిహద్దు ఉన్నటువంటి తమిళనాడుకు తరలిపోతుందంటూ చేసినటువంటి ఆరోపణల్లో ప్రస్తుతం మనం వాస్తవ రూపం దాల్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఇవన్నీ కూడా భారీ ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నది వాస్తవం. అధికారులు, మైనింగ్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీటిపైన ఏమాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదు. పెద్ద ఎత్తున తమిళనాడు రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ గ్రావెల్, ఇల్లీగల్ శాండ్, ఇల్లీగల్గా ఈ యొక్క అక్రమ క్వారీల నుంచి ఈ యొక్క చిప్స్ అనేవి ఇతర రాష్ట్రాలకు పక్కన ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి, చెన్నైకు అక్రమంగా తరలిపోతుంది. కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయం గండిపడుతోంది. మైనింగ్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో వీరి యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారు. ఈ యొక్క మార్గం గుండా ప్రస్తుతం మనం సచివేడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు 5 కిలోమీటర్ల బయట మనం ఉన్నాము. ప్రస్తుతం వస్తున్నటువంటి 2 లారీలు మనం చూడొచ్చు. రోజుకి 60 నుంచి 90 లారీలు తమ నియోజకవర్గం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతుందంటూ కోనేటి సుమన్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు చేసినటువంటి ఆరోపణల తర్వాత ప్రస్తుతం వాస్తవ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ యొక్క ఇల్లీగల్ గ్రావెల్ అనేది, ఇల్లీగల్ క్వారీలకు సంబంధించి వెళ్తున్నటువంటి చిప్స్ మనం చూస్తూ ఉన్నాం. వెళ్తున్నటువంటి లారీల్లో యథేచ్ఛగా తమిళనాడుకు అక్రమంగా తరలిపోతూ ఉంటుంటే అధికార యంత్రాంగం నిద్రపోతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. దానిలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లారీలు భారీ ఎత్తున తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో తమిళనాడుకు ఏ విధంగా అక్రమంగా గ్రావెల్ దందా నడుస్తోంది అనడానికి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి యొక్క లారీలు దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇటు పట్టించుకోవాల్సినటువంటి మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. సచివేడు నియోజకవర్గంలో దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందనేది సాక్షాత్తు టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కుమారుడే చేసినటువంటి ఆరోపణలకు వాస్తవ రూపం ఇచ్చే విధంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో మనం పరిశీలనకు వస్తే ఇవన్నీ వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే సచివేడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి జిల్లా సచివేడు నుంచి. కూటమి ప్రభుత్వ పాలనలో సత్యవేడు నియోజకవర్గంలో ప్రకృతి సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో గమనిస్తున్న ప్రజలు కూటమి నాయకులు కోట్లు దండుకుంటున్నారని మండిపడుతున్నారు.